5 సంవత్సరాలు కాల పరిమితి ఇచ్చి పరిపాలన బాగా చేస్తారేమో, సుపరిపాలన తీసుకొస్తారేమో అని చూస్తే ఎక్కడా కూడా ఆయనకి మీకు సంబంధం లేకుండా చేశారు. అందుకని చెప్పి 2029 కల్లా మీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి తప్ప వైసీపీ పార్టీ అనేది ఉండదు. ఫైనల్ గా అంటే కూటమి ప్రభుత్వం, వాడుక భాషలో మన ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో కూటమి ప్రభుత్వమే కావాలనుకుంటున్నారని వర్గం చెప్తున్నారు. అంటే మీరు చూసినంతలో కూటమి ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు సుమారు? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఉన్నంత కాలం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటది. సంక్షేమం, అభివృద్ధి మాత్రమే మా జయాలు, కూటమి ప్రభుత్వం యొక్క జయం. అందుకని ప్రజలు కూడా కాస్త సంయమనంతో 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని వెంటనే పూడ్చుకోవాలంటే కుదరదు. దానికి సమృద్ధిగా నిధులు గాని అవి గాని సమకూర్చుకోవాలి. వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారి భావంతో, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతతో, లోకేష్ గారి విద్యావంతులుగా ఉన్నారు, విద్యా మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క సహకారంతో వీళ్ళందరూ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి పదంలో తీసుకొస్తారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటది అనేది ప్రజలు అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే ఇదే కూటమి ప్రభుత్వాన్ని నిరంతరం గెలిపిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నారు.